ఆమెతో సెల్ఫీ దిగాలంటే 100 చెల్లించాల్సిందే. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొందరు కంటెంట్ క్రియేటర్స్ గా మారి ప్రపంచంలోని వివిధ అంశాలపై వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇకపోతే కొందరు విదేశీయులు భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి వారికి నచ్చిన అంశాలని అలాగే వారికి జరిగిన సంఘటనలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రావెల్ కంటెంట్ సృష్టికర్తలు వివిధ దేశాల్లోని పరిస్థితులను తెలియజేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు. తాజాగా రష్యాకు చెందిన ఓ ట్రావెల్ కంటెంట్ భారతదేశంలో పర్యటనకు వచ్చిన సమయంలో ఓ వింత పని చేయడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనలో చాలా మంది ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళిన సమయంలో మనకు విదేశీ పర్యాటకులు కనబడితే వారితో ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ఇందుకు కొందరు ఫోటోగ్రఫీ ఇవ్వడానికి ఇష్టపడతారు, మరికొందరు ఇష్టపడరు. కానీ రష్యాకు చెందిన ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త ఏంజెలినా మాత్రం ఈ పనిని ఆదాయ మార్గంగా ఎంచుకుంది. భారత్లోని సముద్ర బీచ్ని సందర్శిస్తున్న సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు ఆమెతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం అయితే చేశారు. అయితే చాలా మంది ఆమెతో సెల్ఫీ తీయడానికి ఉత్సాహం చూపించడంతో ఏంజెలినా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఒక్కో సెల్ఫీకి 100 రూపాయలు అంటూ ఓ పోస్టర్ తీసుకొని నిలబడింది. అయినా కానీ కొందరు భారతీయులు ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి తెగ ఉత్సాహం చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ విదేశీయులు భారతదేశ బీచ్లను చూడడానికి వచ్చినప్పుడు చాలా కష్టం అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా డబ్బులు సంపాదించుకోవడానికి నీకు వర్కింగ్ వీసా ఇచ్చారా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరేమో నీ పని చాలా బాగుంది, ఇండియా ట్రిప్ ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.